మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు. మనం దేవుని బిడలమే. ఆయన స్వహస్తాలతో మనల్ని నిర్మించాడు. ఇంతవరకు ఆయన మనల్ని కాపాడుతూ వచ్చాడు. అయితే మనలో పాపం ఏలుబడి చేస్తుంది కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. ఈ పాపము నుండి మనల్ని విడిపించటానికి యేసు ప్రభువారు దేవుని కుమారుడై ఉండి భూమి మీదకు వచ్చాడు. భూమి మీదకు వచ్చి మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఏమిచ్చి కొన్నాడు చూడండి. పుట్టినది మొదలుకొని చనిపోయేంత మట్టుకు ప్రతి వ్యక్తి జీవితంలో జన్మ పాపం, కర్మ పాపం ఏలుబడి చేస్తూనే ఉంటుంది. మనమందరము ఏదో ఒక విషయంలో పాపం చేస్తూనే ఉన్నాం. మన రక్తము మలినంతో కూడిన రక్తం. మన రక్తము పాపంతో కూడిన రక్తం. మన రక్తము దేనికి పనికిరానిది. కానీ ఇక్కడ చూస్తే అమూల్యమైనటువంటి రక్తము చేత నిర్దోషమును నిష్కలంకమును అయిన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. వెండి చేత కాదు, డబ్బు చేత కాదు, బంగారం చేత కాదు, క్షయమైనటువంటి వస్తువుల చేత కాదు. మనం విమోచించబడింది నిర్దోషమును నిష్కలంకమును అమూల్యమైనటువంటి గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. పాపము నుండి విడుదల పొందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను వాటిని హిమము వలె తెల్లగా దేవుడు చేస్తాడు. పరిశుద్ధులందరూ పరలోకానికి వెళితే వీరెవరో అని దేవదూత యోహాను అడిగితే అది నాకేం తెలుసు, మీరే చెప్పాలంటే వీరు మహాశ్రమలలో నుండి విడిపించబడిన వారు, గొర్రెపిల్ల యొక్క రక్తములో వారి వస్త్రాలను తెలుపు చేసుకున్నవారు. మనము యేసుక్రీస్తును నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు ఆ విశ్వాసం, ఆ నమ్మకం మనల్ని ఏం చేసిద్దంటే నీతిమంతులుగా మార్చిద్ది. గొర్రెపిల్ల వంటి రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తం, అమూల్యమైనటువంటి రక్తంతో యేసు ప్రభు వారు మనల్ని కొన్నాడు. అంటే ఇప్పుడు విలువ పెట్టి కొన్నాడు. అంటే యేసయ్య రక్తం ఎలాంటిది అంటే కనుక వెండి కంటే, బంగారం కంటే, ఈ లోకపరమైన అన్నిటికంటే గొప్పది యేసయ్య రక్తం. ఆ రక్తం లాంటి రక్తం భూప్రపంచంలో మరి ఎవ్వరికీ లేదు. ఆయన వచ్చి మనందరి కొరకు తన అమూల్యమైనటువంటి ప్రాణమును ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. ప్రియమైన వారులారా, కనుక మనము నమ్మిన వారందరూ, ఆయన యందు శ్వాసం ఉంచిన వారందరూ ఏమైపోతున్నారంటే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. ఈ నీతిమంతులు ఏం చేయాలి అంటే మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి.